ట్రక్ బాయ్ నాని యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళంత వరకు ఓకే. అప్పుడు ఇంకా కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు ఎట్లా తెలిసిన ఆ పక్క గుంత వచ్చింది అనుకో, ఈ చెయ్యి ఏడుంటది గట్టి పట్టుకునేది వాళ్ళే. చేత ఇట్లా పట్టుకుని, నీ చేత ఇట్లా పట్టుకుంటాను అనమాట. ఇటు సైడ్ గుంతుంది అనుకో, ఇట్లా పట్టు గేర్ అట్లా గట్టి పట్టుకుంటాను అనమాట. అది నా పరిస్థితి. గుంత ఆడుంది అనుకో, ఈ నుంచి నిలబెట్టేసి ప్లాన్ వేస్తా, ఎట్లా పోతే తక్కువ వాళ్తుంది బండి అనేసి ప్లాన్ వేసిన తర్వాత కరెక్ట్ గా అయితే తిప్పుతాను అనమాట. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్లా చూడండి, హక్ చేసుకుంటాడు. చూడండి, 10 రోజులు అయితే అయిపోయింది బండి వైజాగ్ వచ్చి. వైజాగ్లో లోడింగ్లు ఏం లేవు. కిట్టు అయితే మన బండిలో అక్కడి నుంచి అయితే వచ్చేసినాడు. లాస్ట్కి కిట్టునే వచ్చేంత వరకు కూడా లోడ్ కాలేదు. చూద్దాం ఈరోజు కిట్టు బండి ఎక్కిన లోడ్ అయిపోవాలి ఈరోజు. లోడింగ్ డీల్ అయితే అది ఇన్ని రోజులు లోడింగ్ ఏం లేవు, అంతా చాలా డౌన్ చేయాలి మార్కెట్. మన వాళ్ళంతా ఇంకా కొత్త బండ్లు కొనాలంటున్నారు. కొత్త బండ్లు మేము తీస్తున్నారు అనుకుంటాను, మేమైతే ఒకటి కూడా తీయలేదు. మామూలుగా అందరూ కొత్త బండ్లు తీసినాక అన్న మా బండి వీడియో పెట్టన్నా, ఎప్పటికైనా చూసుకునేదాన్ని బాగుంటుందంట అంటే మేము తీసుకొని పెడతాం అంతే. మీరు మామనుకోద్దండి, అసలు మా బండికి 15 రోజులు అవుతాం లోడ్ లేక, మేమే తనకలాడుతున్నాము. అందుకు ఇంటికాడు ఉంటే ఈ బండిని చూడాలనిపించి అన్న బండి వచ్చేయండి అనమాట. సో ఈ బండి కూడా అన్నదే, డ్రైవర్గా వచ్చినా ఇంటికాడు ఉంటే బెటర్ లేకపోతే. ఏదన్నా కొత్తగా అంటే మీ సొంత లోన్లు ఉంటే కొనుక్కోండి బండి. ఊరికనే మార్కెట్లో చెప్తాము, అదేదో గ్రూపుల్లో చూసి లోన్లు ఉంటాయి అనేసి బండి తీసుకుంటామంటే గ్రూపులు నమ్ముకొని అయ్యేలే. మాకు ఇంత తెలిసి నాకన్నా ఈ లైన్కి వచ్చి నేను సంవత్సరం అవుతాంటే, నాదే 4 గంటల నుంచి ఉన్నాడు, ఆయనకే లోడింగ్ లేవు. 4 సంవత్సరాల నుంచి ఉండి కూడా ఈరోజు 10 రోజులు వైజాగ్లోనే 10 రోజులు. మా అటు సైడ్ కోలార్ సైడ్ అన్నా బెంగళూరులో అన్నా నిలబడినాం, కానీ ఇటు సైడ్ నుంచి ఒక రోజు కూడా నిలబడతాను. ఇలా ఎత్తుకొని ఏదో ఒకటి ఎత్తుకొని వెళ్ళిపోతాను. అట్లాంటిది 10 రోజుల నుంచి ఈడ ఉందంటే బండి అర్థం చేసుకోండి మార్కెట్ ఎట్లయిపోయిందని. ఇంకా ఏమేం జరుగుతాయో తెలియదు. ఏం లేదు, ఫైనాన్స్ వాళ్ళు 0 ఫైనాన్స్ కింద అందరికి బండ్లు ఇచ్చేస్తారు, బండ్లు తెచ్చుకునేస్తారు. మెయిన్ కొనే వాళ్ళది తప్పు కాదు, తీసుకునే వాళ్ళది కాదు, ఎవరైనా సంపాదించుకోవాలా అనేది తీసుకుంటారు. కానీ అట్లా ప్రాబ్లమ్స్లో పడిపోతారు అనమాట. ఊరికే మనశ్శాంతి ఉండదు. నాకైతే చూడ ఎన్ని టెన్షన్లు ఉన్నాయో ఇప్పటికే. ఏముంది, బండ్లన్నీ ఎక్కువైపోతాయి. బండ్లు ఎక్కువైపోతే తెలియని వాళ్ళంతా ఫీల్డ్లోకి వచ్చేస్తారు. వచ్చేసిందని ఏం చేస్తారంటే లాస్ట్కి ఎంత అంటే అంత 30,000 ఉండే కిరాయికి 25,000, 22,000కి వెళ్ళిపోతారు. మళ్ళీ తర్వాత మేము వచ్చేవాళ్ళు మాకు అదే కిరాయిలు ఇస్తామంటారు. మేము ఏదన్నా కిరాయి ఎంత అనేసి గ్రూపుల్లో అడుగుతా ఉంటారు. అడిగితే కూడా మాకు చెప్పుకునే దానికి సిగ్గుగా ఉంటుంది, కానీ చెప్పాల తప్పదు, మీరు అడుగుతుంటారు కాబట్టి. చెప్తే మళ్ళీ చాలా తక్కువ కిరాయిని కామెంట్లు పెడతారు. తక్కువ అయితే ఏం చేస్తాం, మన వాళ్ళు చేసేదే కదా. ఇప్పుడు అట్లా నిలుపుకునేదానికి అయ్యలేదు. ఇప్పుడు చూడు, కిరాయిలు బాగాలేవు అనేసి 10 రోజుల నుంచి నిలబెట్టినాము. ఇప్పుడు ఇంకొద్ది రోజుల్లో ఈఎంఐ వచ్చేస్తుంది. ఏం చేయలేదు, చేతి నుంచి ఎంతనే కేసు కడతావు చెప్పు. ఏమనుకుంటాం ఈరోజు లోడింగ్ వస్తుందో రాదా అనేసి. రోజు పొద్దున్నే లోడింగ్లు అవి చెప్తారు, ఇవి చెప్తారు. రేట్లు మనకు కుదరవు, రేట్లు కుదిరేటు మనకి. వాళ్ళు చెప్పే రేట్లు డీజిల్ కూడా రాదు, మనకే చేతి నుంచి 5,000, 3,000 రేటు చెప్తున్నారు ఎట్లయితే. లోడింగ్లకి అన్లోడింగ్లకి మళ్ళీ ఫాస్ట్ ట్యాగ్ కంట, మళ్ళీ దారి ఖర్చులు కంట, అంతా మన చేతి నుంచే పడుతుంది. అందుకే ఉన్న దేనికనేసి మనకైతే అన్లోడ్ అవుతుంది వైజాగ్లో అమూల్కి. దాంట్లో డ్యామేజ్ అయితే కొన్ని వచ్చినాయి. ఇంటికి సంతోషం అవుతుంది పక్కన చూసుకుని. ఎంత 25 కేజీలు, 25 కేజీలు. చూడ ఇక్కడ సేమ్ అదేనా? సేమ్ అది కాదు. 250 అంటే ఉంటాను బ్యాచ్ దగ్గర దగ్గర వస్తాయి. లేదు, చిరుకులు పడతాండే. ఓకే, ఎటు తీస్తున్నా. కార్పైలే కాండి, మనం వేసుకున్నాం కదా. మరదటన్నా బాగానా బాగా మరదట.
ఇది చూడమ్మా చదువుకోలేదు దేనికి పట్టేసినందుగా జారిన దానికా చూడండి మనం అయితే బట్టంతా కట్టేసినాము. చూడండి ఫినిషింగ్ అయితే బాగా సూపర్గా వచ్చింది. మొత్తం అయితే బాగా ఫినిషింగ్ వచ్చింది. కొత్త పట్ట వేసినాం కాబట్టి బాగా మెరుస్తూ ఉంది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్. ఫ్యాక్టరీ నుంచి అయితే బిల్లు అంతా తీసేసుకొని బయలుదేరేసినాము. మన కిట్టు అయితే చూడండి స్టార్ట్ అయినాడు ఇప్పుడే జర్నీ. 10 రోజుల తర్వాత బండి ఆల్రెడీ 10 రోజులు రెస్ట్ తీసుకున్నాడు. తర్వాత 10 రోజులు ఆల్ట్ అయింది. చూడండి ఓవర్ కటింగ్లు అంతా కొడతాడు కిట్టు. ఆ పక్కి ఏ పక్కి అంటే గోతులు ఉన్నాయి దానికోసం అనేసి, అంటే మిర్రర్లో అంతా చెక్ చేసుకుని కొడుతున్నారులేండి. సర్వీస్ రోడ్లో వచ్చేసినాము. మన కిటోన్ అయితే కలిసేదానికి వచ్చినాము. వీడియోలన్నీ డిలీట్ చేసి లాస్ట్కి చూడండి మనకైతే 10 రోజుల తర్వాత అయితే మన బండి అయితే లోడ్ అయింది. ఈరోజు కిట్టు వచ్చిన వేళ విశేషం అట్లుంది. అంతే మామూలుగా ఉండదు మా టాజన్ నాతో. సాయి అయితే మనకైతే బాగా హెల్ప్ చేసినాడు అనమాట. ఏమంటే లాస్ట్ టైం కార్తిక్ బండి ఆగినప్పుడు కూడా బాగా హెల్ప్ చేసినాడు. అంటే దగ్గరుండి అన్ని చూసుకున్నాడు. ఈ సైడ్ అయితే ఎక్కువ మధ్యలో దూరేస్తుంటారు, కొంచెం చూసుకొని డ్రైవింగ్ చేయాలా. వీడియోలు తీసేటప్పుడు కూడా మనం అయితే కెమెరా కంటే ఎక్కువ రోడ్డు మీద చూడాలి కాబట్టి, ఎందుకంటే మన ఫీల్డ్ అలాంటిది. మనకైతే సాయి అయితే బాగా క్లోజ్ అయిపోయినాడు. ఇటువైపు వచ్చినామంటే ఇంకా సాయినే, ఇంకా అనకాపల్లి అంటే సాయన్న అంటే అనకాపల్లి. మనకి బాగా క్లోజ్ అయిపోయినాడు. ఇంకా మన కార్తీక్ బండి ఆగినప్పుడు కూడా నైట్లో అంతా వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ ఒక 2-3 వచ్చేసి హెల్ప్ చేసినారు. లోడింగ్ కోసం కూడా అయితే బాగా కష్టపడినారు, కానీ దొరకలేదు లోళ్ళు మనకి 10 రోజుల నుంచి. వాళ్ళ బండ్లు కూడా లేవు అసలు. మనకైతే ఇంకా ఈరోజు అయితే లోడ్ అయింది బెంగళూరుకి డైరెక్ట్. 10 టన్నులు అయితే లోడ్ చెప్పారు. లోడ్ చేసుకున్నాం. కాటా పెట్టాలా ముందు వెళ్ళేసి కాటా పెట్టుకునేస్తే ఇంకా 10 టన్నుల కంటే ఎక్కువ ఇంకా 2 టన్నులు ఎక్స్ట్రా వచ్చినా కూడా మనకైతే ఇబ్బంది ఏం లేదు. 12 టన్నులు మన బండికి పాస్ అవుతుంది కాబట్టి. మన చిన్న బండి వచ్చేసి ఇంకా అక్కడ అనకాపల్లిలో ఫ్లైఓవర్ దగ్గర అయితే ఉంది. రింగుల్ రోడ్ ఉంటుంది కదా, అక్కడైతే ఉంది. అక్కడైతే అది లోడ్ అయితే ఖాళీ చేసినారు. మన కిట్టు మన మోహన్ అయితే ఎదురు అయితే వచ్చినారు లోడ్ చేసుకొని. తర్వాత ఇంకా దానికి రేపైతే సామర్లకోట నుంచి మనకి డైరెక్ట్ అది కూడా బెంగళూరుకి అయితే లోడ్ ఉంది. దాన్ని కూడా పొద్దున్నకైతే లోడ్ అయిపోతుంది. మన కిట్టు అయితే ఇంకా ఇప్పుడు నైట్కి అయితే బయలుదేరేస్తాడు. తర్వాత ఇంకా ఆ బండి ఇటు నుంచి వచ్చి అటు మళ్ళీ రిటర్న్ వెళ్ళి మళ్ళీ లోడ్ వేసుకొని వచ్చేసింది. ఇక్కడైతే గొంతులు ఉన్నాయి. హైవే సర్వీస్ రోడ్. రోడ్లో అంతే చింకి చెక్క వాలిందంటే నాకు చింకి చెక్క. ఎందుకు నేను నీకు వాళ్తే భయం బండి? ఏమో అట్లా భయం చిన్నప్పటి నుంచి. ఓకే చిన్నగా అట్లా వాళ్తానమాట. అది వాళ్ళనంత వరకు ఓకే. అప్పుడు ఇంకా కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు ఎట్లా తెలిసిన ఆ పక్క గుంత వచ్చింది అనుకో, ఈ చెయ్యి 7 ఉంటుంది గట్టి పట్టుకునేది. వాళ్ళే ఈ చెత్త ఇట్లా పట్టుకుని ఈ చెత్త ఇట్లా పట్టుకుంటాను అనమాట. ఇటు సైడ్ గుంతుంది అనుకో, ఇట్లా పట్టు గేర్ అట్టు గట్టి పట్టుకుంటాను అనమాట. అది నా పరిస్థితి. ఇప్పుడు కూడా అంతే. కొంచెం అలవాటు అయింది అనుకో. గోతుల రోడ్లోనే ఒక 5-6 కిలోమీటర్లు గోతుల రోడ్ ఉంటే 1 కిలోమీటర్ తర్వాత అయితే కొంచెం ధైర్యం వస్తుంది. ఎక్కువ ధైర్యం రాదు. ఆ ధైర్యంతో పాటు ఏమైతుందంటే గుంత ఆడుంది అనుకో, ఈ నుంచి నిలబెట్టేసి ప్లాన్ వేస్తా ఎట్లా పోతే తక్కువ వాళ్తుంది బండి అనేసి ప్లాన్ వేసిన తర్వాత కరెక్ట్గా అయితే తిప్పుతాను అనమాట. కరెక్ట్గా తిప్పేసి కరెక్ట్గా పోతే కొంచెం ఒక్కోసారి అప్పుడప్పుడు మన ప్లాన్ కూడా ఒక్కోసారి మనతో వీధి వెంత నాటకం మాడిపోయింది అనమాట. అప్పుడు ఏమైతుందంటే బండి ఇట్లా ఊతుంది, గట్టి కొట్టుకునేస్తాను. కానీ ఏమంటే బ్రేక్ అయితే కొట్టను. ఎందుకంటే మనం బండి వాలినప్పుడు ఎప్పుడైనా కానీ ఎంత లోడ్ ఉన్నా బండి వాలిందంటే బ్రేక్ సడన్గా అయితే కొట్టకూడదు. ఎందుకంటే బ్రేక్ కొట్టినప్పుడు ఆటోమేటిక్గా బండి కింద పడిపోతుంది. ఎందుకంటే హైట్ లో వేసినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఏమంటే మొత్తం అంతా యాక్షన్ మీద ఉంటుంది అనమాట. బండి ఇలా వాలినప్పుడు మళ్ళీ ఇట్లా వాళ్తుంది. అట్లా వాలినప్పుడు అయితే ఇంకా మనం కానీ బ్రేక్ కొట్టినామంటే బండి ఖచ్చితంగా హైట్ లో ఉన్నప్పుడు అయితే బండి అయితే పడిపోతుంది. మనం అయితే బ్రేక్ అయితే కొట్టకూడదు అలాంటి సిచ్యువేషన్ లో. ఎప్పుడు కానీ హైట్ లోడ్ అనే కాదు, మనకి యాంగిల్ వరకు వచ్చినా కూడా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. యాంగిల్ కంటే పైకి లోడ్ వచ్చిందంటేనే మనకి ఓవర్ టర్నేజ్ ఉండి, లేకంటే మనకి పాసింగ్ టర్నేజ్ ఉన్నా కానీ యాంగిల్ కంటే హైట్ వచ్చిందంటే దానికి బ్రేక్ అయితే కొట్టకూడదు. వాలినప్పుడు కొంచెం మూవ్మెంట్ లోనే పెట్టుకోవాలి బండి. కెమెరా మౌంట్ కొత్త తెచ్చిన. కెమెరా మౌంట్ అయితే మనోడైతే కొత్త తెచ్చినాడు. చూడండి ఫ్రంట్ వ్యూ. మొన్న లోడ్ వేసేటప్పుడు ముఠా వాళ్ళు ఇంచేసినారు. లోడ్ వేసేటప్పుడు ఇటుకొచ్చాయినారు లోడ్. బండ్లు ఎక్కుతారు కదా, మోకాలు తీసి గుద్దినాడు. ఇసరపోయి అపక్క పడింది. అది ఆడి గుద్దినాడు మోకాల. ఎక్కేటప్పుడు అట్లా తగిలింది, ఇరిగిపోయింది. ఈడే ఆడ ఉండదు. అది తనకలు అయిపోయింది. రబ్బరు ఇది ప్లాస్టిక్ డివైడ్ అయిపోయింది. అందువల్ల దానికి తగులుకోవడంలా మళ్ళీ ఆర్డర్ చేసి తీసుకున్నా. క్వాలిటీ మాత్రం నెంబర్ 1. నెక్స్ట్ అయితే ఇంకా మనం అయితే ఇంకా బయలుదేరి నైట్కి అయితే ట్రిప్ అయితే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 4 ఫేమస్. బ్యాంక్ అండ్ రాబరీ చేస్తారు. 2 కార్లు కట్టేసుకుని అయితే ఇప్పుడు సేమియాలు అయితే రాబరీ చేసినాము. సేమియాలు ఉంది లోడ్లో. మన బండికి అయితే ఫుల్ సేమియాలతో నింపేసినాము. ఎవరైనా పాయసం చేసుకోవాలంటే మన బండిని రాబరీ చేయొచ్చు. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లో మెయిన్ అదే మెయిన్. ఎన్మగు
వెళ్ళిపోయారులే నువ్వు అట్లా చూపిండాలి అప్పుడు కెమెరా అంటే మన బండి అయితే ఎక్కింది మనోడు అరియా మనమైతే ఇప్పుడైతే కసింకోట బంక్ కంపెనీ బంక్ ఉంది కదా మన బంకు అక్కడికైతే వెళ్తాం మనకి ఇటు దాచిపెట్టేది ఉంది తిను అక్కడికైతే వెళ్తాము మన అనకాపల్లిలో మనం ఒక గ్యాంగ్ అయితే ఉంది ఆ గ్యాంగ్ మొత్తం ఇప్పుడైతే మీట్ అవ్వబోతా ఉన్నాము వెనకాల ఎవరినో వచ్చి వాళ్ళకి పడింటలా అదిదా సార్ అయితే స్టార్ట్ అయిపోయింది పట్ట మంచిగా కొనుక్కొని బాగా వేసుకోవడం వల్ల మంచిదైంది 2 బండ్లకి చూడండి మనం అయితే అనకాపల్లి కసింకోట గర్ పెట్రోల్ బంక్లో అయితే ఉన్నాము 2 బండ్లు అయితే ఇక్కడ ఉన్నాయి అంతా డిన్నర్ అయితే చేసుకొని వచ్చేసినాము చూడండి వెనకాల బ్రేక్ లైట్లు అయితే మనకి బాగుంటుంది వర్షాకాలంలో అయితే కొంచెం బాగా కనిపిస్తుంది మన వాళ్ళు అయితే ఏదో డిస్కషన్ అయితే చేస్తున్నారు వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ అదే మేము ఫేమస్ అంటారు కదా ఎట్లా అంటారు వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉప్పల్ వాళ్ళ కాదే ఫేమస్ ఉంటారు కదా పడతాను ఇదైతే మెర్సిడెస్ బెంజ్ ఎరాజీ క్యారవాన్ ఇది 24 ఆగస్ట్ 2 వరల్డ్ వైడ్ రిలీజ్డ్ ఆన్ మన బండికి అయితే డీజిల్ కొట్టిస్తాము మనోడు మోహన్ కుమార్ నిద్రమోహం వేస్తున్నాడు ఇప్పుడే నవ్వినాడు లైట్ కూడా వేస్తాను అన్నా ఫుల్ ట్యాంక్ అన్నా ఎంతన్నా ఫుల్ ట్యాంకా ఎంతన్నా ఓకే ఓకే ఫుల్ ట్యాంకులో ఎంతగా గుర్రుంటే వాడు ఎవడైనా కానీ కరెక్ట్ కర్ణాటక పోయేంత వరకు వేపిస్తాడు రేట్ తక్కువ పెద్ద నేను మీరు ఓనర్తే వస్తే కాదు నువ్వు ఇట్లా పెట్టుకుంటే ఎట్లా అనేసి మన గ్యాంగ్ అంతా ఏడా ఉంది ఇది చూస్తే బాగుంటుంది అయితే బండ్లు అయితే ఆపేసినాము మన సాయి కోసం అయితే వెయిట్ చేస్తున్నాము సాయి వస్తే సాయి కూడా రాజమండ్రికి లోడ్ కాబట్టి ఇంకా కిట్ట చూడండి హక్ చేసుకుంటాడు చూడండి ముందర అయితే మన మెర్సిడెస్ బెంజ్ అయితే వెళ్తుంది మన సాయి అయితే బెంజ్ అయితే వెళ్తున్నాడు కిట్టు అయితే రెస్ట్ తీసుకుంటున్నాడు మన జేబీఎస్ఆర్ అయితే మన మోహన్ అయితే డ్రైవ్ చేస్తున్నాడు సాయి బండి అయితే నేనైతే డ్రైవ్ చేస్తున్నాను 1114 XP మొత్తం కాన్వాయ్ పెట్టుకొని పోతున్నాము మధ్యలో ఇట్లాంటి చిన్న చిన్న కార్లు వస్తుంటాయి కాన్వాయ్ మధ్యలోకి పోతుంటాయి